బాహుబలి తరువాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన కథలు ఎంచుకుంటున్నాడు. ఇక మహానటి తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశాడు నాగ్ అశ్విన్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. మరి అందుకు తగ్గట్టుగానే ఓ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ని ఎంచుకుని దానికి పురాణాలు ముడిపెడుతూ కల్కి 2898 AD సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ బడ్జెట్, 4 ఏళ్ల నిర్మాణం, అమితాబ్, కమల్ హాసన్ వంటి అగ్రతారాగణం నటించడంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా? వెండితెరపై నాగ్ అశ్విన్ చేసిన మ్యాజిక్ ఏంటి? ఈ విషయాలను ఈ రివ్యూలో చూద్దాం. కురుక్షేత్రం తరువాత 6000 ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెప్తున్న కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్. కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ యూనిట్స్ ని సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటుంది. అలా ఎంతో మంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్ కే కోసం గర్భవతులు చేసి వారి నుంచి సీరం సేకరిస్తూ ప్రయోగాలు చేస్తుంటారు. అలా సుమతి కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకి భైరవకి సంబంధం ఏమిటి? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ కే లక్ష్యం ఏంటి అనే వివరాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. హాలీవుడ్ సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా, ఇలా ప్రపంచాన్ని మొత్తం కూర్చోబెట్టి మనం కథలు చెప్పలేమా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కళ్ళు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రలతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కల్పించినప్పటికీ వాటికి మన పురాణాలను మేళవిస్తూ కథ చెప్పిన తీరు అద్భుతం అనిపిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకువెళ్తుంది సినిమా. ప్రభాస్ కూడా ఆలస్యంగానే కనిపిస్తాడు. నీటి జాడ లేని భవిష్యత్తు కాశీనగరం, ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్ దురాగతాలు కథలో లీనం చేస్తాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగున హీరోల ఎలివేషన్ సన్నివేశాలని చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు. కానీ నాగ్ అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. సన్నివేశాలను మలచడం, కథలోని 3 ప్రపంచాలు వేటికవే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టి పడేస్తోంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలవుతుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర సాగుతుంది. ఇక తన కటౌట్ కి తగ్గ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. కథే ప్రధానంగా సాగే సినిమా కావడంతో ప్రభాస్ తో పాటు ఇతర పాత్రలు కూడా బలంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కథంతా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే చుట్టూనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఇమేజ్, ఆయన నటన ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. ఈ విషయంలో ఆయన పోరాట ఘట్టాలు చేసిన తీరు ఆడియన్స్ ని కట్టి పడేస్తుంది. బాహుబలి ప్రభాస్ కటౌట్ కి దీటుగా కనిపించే పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా అమితాబ్ బచ్చన్ నటించారు. డీ గ్లామరస్ గానే అయిన దీపికా పదుకునే బలమైన పాత్రలో కనిపిస్తుంది. దిశా పటాని పాత్ర అలా మెరిసి ఇలా మాయమైపోతుంది. శోభన, అన్నాబెన్, పశుపతి, మానస్ పాత్రలో స్వాస్థ్ చటర్జీ తదితరులు పోషించిన పాత్రల పరిధి తక్కువే అయినప్పటికీ చాలా ప్రభావం చూపించారు ఈ సినిమాలో. ప్రభాస్ తో కలిసి బ్రహ్మానందం కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పంచాడు. సుప్రీం యాస్కిన్ గా విలన్ పాత్రలో కమల్ హాసన్ గెటప్ భయపెట్టేలా ఉంది. ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువ అయినప్పటికీ పరిచయం చేసిన తీరు, మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని మాటలు ఆలోచించేలా చేస్తాయి. రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు 3 గంటలు నిడిగి ఉన్నప్పటికీ సినిమా అలా సాగిపోతూ ఉండడానికి కారణం అతిథి పాత్రలనే చెప్పాలి. అవి కనిపించిన ప్రతిసారి థియేటర్ లో జోష్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పేర్లు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం, జోర్డే కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలమనే చెప్పాలి. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. దర్శకుడిగా నాగ్ అశ్విన్ విజువలైజేషన్, ఆయన చెప్పిన కథ మనల్ని
హత్తుకుంటుంది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆ సంస్థ 50 ఏళ్ల ప్రయాణానికి ఇది ధీటైన సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమాలో కొన్ని బలహీనమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. చివరిగా చెప్పాలంటే కల్కి 2898 AD అనే సినిమా మరో ప్రపంచానికి ఆరంభం.